వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నోడు వ్లాగ్స్. ఈ రోజు అయితే గుమ్మగుమ్మలాడి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నారు పిన్ని. ఎలా చేస్తున్నారో చూద్దాం పదండి. ఇలా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వంకాయలు వేపుకుని తీసుకోవాలి. ముందైతే నువ్వు గుత్తి వంకాయలు వేపుకుంటున్నావా? ఈ తెల్ల వంకాయలు నల్ల వంకాయలు అయితే మామూలు గుత్తిలో పెట్టుకుని వదులుకోవచ్చు. తెల్ల వంకాయలు కదా వేపుకుని తీసుకుని వండుకుంటే బాగుంటుంది. ఎంతసేపు ఉంచాలి? ఒక పావు గంట వేగేదాకా వంకాయ మెత్తపడేదాకా. వేగిపోయి కదా తీసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమేస్తున్నావు? పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్క, ఇప్పుడు ఏమేస్తున్నావు? ఉల్లిపాయ వేసాను, కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో మగ్గడానిక. ఉల్లిపాయ ఎంత బాగా వేస్తే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్. సో ఇలా ఉల్లిపాయలు ఉప్పు వేసాక కలుపుకోవాలండి. పిండి కలుపుతున్నారు కదా అలా కలుపుకొని. మగ్గిపోయిందమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడింది వేసుకుంటే బాగుంటుంది, కానీ లేక అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ తెచ్చి వేస్తున్నాను. ఓకేనా? ఇందులోనే కారం ఇంకేమైనా మసాలా పొడి, కారం తగినంత వేసుకోవాలి. మసాలా పొడి, కొంచెం బాగా వేగింది కదా కారం వేసాక అప్పుడు ఇవి వంకాయలు అందులో అలా వదిలేసుకోవాలి. జాయిగా ఒకటి ఇందులోనే వాటర్ పోసుకోవాలి తగినంత. మూత పెట్టుకోవాలి. ఎన్ని నిమిషాలు? ఒక పావు గంట దగ్గర పడ్డాక కట్టేసుకోవడం. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే తింటే సూపర్, స్వర్గంలో తేల్చినట్టు ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ. వంకాయ కూర తిని స్వర్గానికి వెళ్ళమంటే వంకాయ కూర రెడీ. పిన్ని చేతి వంట. ఆహా సూపర్ ఉందండి కర్రీ మాత్రం. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఇంట్లో. మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.